వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సమస్యపై సుప్రీంకోర్టు 6 ధర్మాసనం ఇచ్చిన తీర్పును బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ స్వాగతించారు. ఈ రోజున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి ఎస్సీలో ఉన్న ఉపకులాలు అన్నిటికీ వర్గీకరణ చేయమని చెప్పి రాష్ట్రాలకే మరి దిశని నిర్దేశించటం సుప్రీంకోర్టు ఈరోజు చేయటాన్ని, అట్లానే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ పోరాటం గత 35 సంవత్సరాల నుంచి చేసి మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజున ఆయన విజయం సాధించటం, ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ సోదరులకే కాకుండా దేశం మొత్తం ఉన్న 30 ఎస్సీ సామాజిక వర్గాలకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న 17 ఎస్సీ కులాల వారికి ఈరోజు న్యాయం చేసే దిశగా మందాకృష్ణ పోరాటం ఈరోజు నిదర్శనమని, దీనికి బ్రాహ్మణ చైతన్య వేదిక మరి మందాకృష్ణ గారి పోరాటానికి, మాదిగ సోదరుల పోరాటానికి బ్రాహ్మణ చైతన్య వేదిక ఈ రోజున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే గతంలో మందాకృష్ణ గారు మరి బ్రాహ్మణులను కించపరిచే సినిమా మోహన్ బాబు తీసినప్పుడు, దేనికైనా రెడీ అనే సినిమా తీసినప్పుడు మరి బ్రాహ్మణులు ఈ రోజున అల్పసంఖ్యాకులు ఈ దేశంలో మరి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి ఆ రోజున మేము చేసిన ఉద్యమానికి, దేనికైనా రెడీ మోహన్ బాబు మీద చేసిన ఉద్యమానికి మద్దతుగా మందాకృష్ణ గారు మరి ఆ రోజున మాతో పాటు ఉద్యమంలో పాల్గొనటం, వాళ్ళకు సంబంధించిన ఎంఆర్పిఎస్ వారిని మాకు పంపించటం, మరి ఈ రోజున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్రాహ్మణ చైతన్య వేదిక తరపున, బ్రాహ్మణ సమాజం తరపున ఆయన పోరాట విజయమే ఈ రోజున దేశంలో సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అసెంబ్లీలో గతంలోనే తీర్మానం చేసి ఎంఆర్పిఎస్ పోరాటానికి మద్దతు ఇచ్చిన బాధ్యత మరి చంద్రబాబు గారికి ఉంది. ఆయన పెద్ద మాదిగగా చెప్పుకోవటం చంద్రబాబు గారు మరి ఈ రోజున అమలు పరిచే దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తుంది.